Hello students, uh, this question is about square law diode modulation అంటే జనరేషన్ ఆఫ్ ఏఎం సిగ్నల్. ఏఎం సిగ్నల్ని యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్ సిగ్నల్ని ఎలా మాడ్యులేషన్ చేస్తామో చెప్పేదే స్క్వేర్ లా డయోడ్ మాడ్యులేషన్. అంటే మాడ్యులేటెడ్ సిగ్నల్ రావాలి మనకు అవుట్పుట్. సో ఈ జనరేషన్ ఆఫ్ ఏఎం సిగ్నల్స్ మనకి టూ టైప్స్గా చెప్పుకుంటాం. జనరేషన్ ఆఫ్ ఏఎం సిగ్నల్స్ అంటే బేస్డ్ ఆన్ ట్రాన్స్మిటింగ్ పవర్, మనం ఇచ్చే పవర్ని బట్టి బేస్డ్ ఆన్ పవర్ రిక్వైర్మెంట్స్. ఈ ఏఎం జనరేషన్స్ అనేది టూ టైప్స్గా డివైడ్ చేస్తున్నాం. సో వన్ ఈస్ హై లెవెల్ ఏఎం మాడ్యులేటర్, ఆర్ లీనియర్ మాడ్యులేటర్. ఇంకోటిది ఏంటంటే లో లెవెల్ యాంప్లిట్యూడ్ మాడ్యులేటర్, లో లెవెల్ యాంప్లిట్యూడ్ మాడ్యులేటర్ ఆర్ మాడ్యులేటర్ నాన్ లీనియర్ మాడ్యులేటర్. మనం ఈ స్క్వేర్ లా డయోడ్ మాడ్యులేషన్ అనేది నాన్ లీనియర్ డయోడ్ మాడ్యులేటర్ టెక్నిక్ యూస్ చేస్తాం. చూడండి, నాన్ లీనియర్ ఇప్పుడు స్క్వేర్ లా డయోడ్ మాడ్యులేషన్ సర్క్యూట్ మేక్ యూస్ ఆఫ్ నాన్ లీనియర్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ డయోడ్. ఇక్కడ నాన్ లీనియర్ ఎలిమెంట్ వాడతాం. నాన్ లీనియర్ ఎలిమెంట్ అంటే ఇది డయోడ్ ఆర్ ట్రాన్సిస్టర్. సో ఇది దేని కిందకు వస్తుంది అంటే లో లెవెల్ యాంప్లిట్యూడ్ మాడ్యులేటర్. అసలు ఫస్ట్ హై లెవెల్ ఏఎం మాడ్యులేటర్ లేకపోతే లీనియర్ మాడ్యులేటర్ అంటే ఏంటి, లో లెవెల్ ఏఎం మాడ్యులేటర్ ఆర్ నాన్ లీనియర్ మాడ్యులేటర్ అంటే ఏంటో చూద్దాం. సో హై లెవెల్ ఆర్ లీనియర్ మాడ్యులేటర్ అంటే ఈ హై లెవెల్ ఏంటంటే ఇన్ హై లెవెల్ ఏఎం సిస్టమ్ మాడ్యులేషన్ ఈస్ డన్ ఎట్ హై పవర్ లెవెల్. మాడ్యులేషన్ హై పవర్ లెవెల్లో చేస్తాము. అట్లాగే therefore to produce amplitude modulation at this high power levels, the message signal and carrier signal must be at high power levels. అంటే హై పవర్లో ఈ యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్ హై పవర్లో చేయాలంటే మెసేజ్ సిగ్నల్ క్యారియర్ సిగ్నల్ రెండు హై పవర్లో ఉండాలి. సో మాడ్యులేటింగ్ సిగ్నల్, మెసేజ్ సిగ్నల్, క్యారియర్ సిగ్నల్ ఫస్ట్ యాంప్లిఫైడ్ అండ్ దెన్ అప్లైడ్ టు హై లెవెల్ యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్. అంటే ఈ మాడ్యులేషన్ టెక్నిక్ హై పవర్ టెక్నిక్స్ వాడతాం అనమాట. హై పవర్ ఏం మాడ్యులేటర్ ఆర్ లీనియర్ మాడ్యులేటర్. ఇందులో స్క్వేర్ లా డయోడ్ మాడ్యులేషన్లో వాడేది నాన్ లీనియర్ మాడ్యులేటర్ ఆర్ లో లెవెల్ ఏం మాడ్యులేటర్ అంటే ద మాడ్యులేషన్ ఈస్ డన్ ఎట్ లో పవర్ లెవెల్. మాడ్యులేషన్ లో పవర్ లెవెల్లో చేస్తారు. అంటే అట్ లో పవర్ లెవెల్స్ ఏం జరుగుతుందంటే ఏ స్మాల్ పవర్ ఈస్ అసోసియేటెడ్ విత్ క్యారియర్ సిగ్నల్ అండ్ మాడ్యులేటింగ్ సిగ్నల్. స్మాల్ పవర్ ఈస్ అసోసియేటెడ్ విత్ మాడ్యులేటింగ్ పవర్ అండ్ విత్ మెసేజ్ సిగ్నల్ అండ్ క్యారియర్ సిగ్నల్. సో బికాస్ ఆఫ్ దిస్ ద అవుట్పుట్ పవర్ ఆఫ్ మాడ్యులేషన్ ఇస్ లో. ఎందుకంటే మనం క్యారియర్కి మెసేజ్కి లో పవర్ ఇస్తున్నాం కాబట్టి అవుట్పుట్ పవర్ కూడా లోలో ఉంటుంది. ఈ లోలో ఉన్న మాడ్యులేషన్ సిగ్నల్ని పవర్ యాంప్లిఫైర్స్ యూస్ చేసి బూస్ట్ చేసి యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్ అనేది మ్యాక్సిమం డిజైర్డ్ అవుట్పుట్ లెవెల్ వచ్చేలాగా చూస్తాం అనమాట. అది డిఫరెన్స్ హై లెవెల్కి లో లెవెల్కి, లేకపోతే లీనియర్ మాడ్యులేటర్కి నాన్ లీనియర్ మాడ్యులేటర్కి. సో ఈ స్క్వేర్ లా డయోడ్ మాడ్యులేటర్ అనేది నాన్ లీనియర్ మాడ్యులేటర్. సో స్క్వేర్ లా నాన్ లీనియర్ అంటే ఇక్కడ డయోడ్ ఎలిమెంట్ ఆర్ ట్రాన్సిస్టర్ వాడతాం. సో స్క్వేర్ లా డయోడ్ మాడ్యులేషన్ సర్క్యూట్ మేక్ యూస్ ఆఫ్ నాన్ లీనియర్ వోల్టేజ్ కరెంట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఏ డయోడ్. మీకు తెలుసు వోల్టేజ్ కరెంట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఏ డయోడ్, ఓకేనా? వోల్టేజ్ కరెంట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఏ డయోడ్ మీకు తెలుసు కదా. కరెంట్ వోల్టేజ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఏ డయోడ్ ఈస్ హైలీ నాన్ లీనియర్, పర్టికులర్లీ ఇన్ లో వోల్టేజ్ రీజియన్. చూడండి, నాన్ లీనియర్ అవుట్పుట్ వోల్టేజ్ కరెంట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఏ డయోడ్ ఎలా ఉంటుంది, నాన్ లీనియర్గా ఉంటుంది. సో మీకు ఆల్రెడీ నేర్చుకున్నారు. సో ఇప్పుడు ఈ నాన్ లీనియర్ ద్వారా ఏఎం సిగ్నల్ యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్ సిగ్నల్ ఎలా జనరేట్ అవుతుందంటే ఫస్ట్ మనం ఇన్పుట్ దగ్గర క్యారియర్ సిగ్నల్ సిఆఫ్టీ, మెసేజ్ సిగ్నల్ ఎంఆఫ్టీ ఇస్తున్నాం. సిఆఫ్టీ అండ్ ఎంఆఫ్టీ దేనికి ఇస్తున్నాము, నాన్ లీనియర్ డివైస్. ఒక నాన్ లీనియర్ డివైస్ ఏంటి, డయోడ్కి ఇస్తున్నాం. సో విఐ ఆఫ్ టీ అంటే ఇన్పుట్ టు డయోడ్ ఏమవుతుంది, సిఆఫ్టీ అండ్ క్యారియర్ సిగ్నల్ అండ్ మెసేజ్ సిగ్నల్ కనెక్టెడ్ ఇన్ సిరీస్. సో ఎప్పుడైతే ఇన్పుట్ విఐ ఆఫ్ టీ నాన్ లీనియర్ డివైస్కి ఇచ్చామో అప్పుడు విఐ ఆఫ్ టీ ఏమొస్తుందో మనకి, విఐ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు సిఆఫ్టీ ప్లస్ ఎంఆఫ్టీ డయోడ్కి ఇస్తాం.
సో అదే రాసాం ఇక్కడ చూడండి. ద మాడ్యులేటింగ్ అండ్ క్యారియర్ సిగ్నల్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ విత్ ఈచ్ అదర్. ద సమ్ ఆఫ్ ఎం ఆఫ్ టీ అండ్ సి ఆఫ్ టీ ఆర్ గివెన్ టు నాన్ లీనియర్ డివైస్. డయోడ్కి ఇస్తున్నాం. ఈ ముందు పార్ట్ అంతా థియరీ పార్ట్, అంటే మామూలుగా మీకు అర్థమవడానికి రాసిన పార్ట్, మీకు చదివితే అర్థమైపోద్ది. సో ఎం ఆఫ్ టీ అండ్ సి ఆఫ్ టీ సిగ్నల్స్ డయోడ్కి ఇచ్చాం. డయోడ్కి ఇచ్చినప్పుడు ఏమవుతుంది, డయోడ్ ఏం చేస్తుంది, డయోడ్ చూడండి, ఎం ఆఫ్ టీ ఏమో మెసేజ్ సిగ్నల్, ఏఎం కాస్ ఒమేగా ఎంటీ, సి ఆఫ్ టీ క్యారియర్ సిగ్నల్. ఈ రెండు ఇన్పుట్స్ విఐ ఆఫ్ టీ అంటే డయోడ్ ఇన్పుట్కి ఇచ్చాం. ఈ రెండు సిరీస్లో ఇచ్చాను కాబట్టి ఎం ఆఫ్ టీ ప్లస్ సి ఆఫ్ టీ. అప్పుడు విఐ ఆఫ్ టీ నేను ఎలా రాసుకోవచ్చు, ఎం ఆఫ్ టీ అంటే ఏఎం కాస్ ఒమేగా ఎంటీ, సి ఆఫ్ టీ అంటే ఏసీ కాస్ ఒమేగా సిటీ. సో గివింగ్ దిస్ ఇన్పుట్ టు నాన్ లీనియర్ డివైస్, దట్ ఈస్ డయోడ్కి ఇచ్చాను. అప్పుడు ఏమవుతుంది, బికాస్ ఇట్ ఈస్ యూజ్డ్, అప్పుడు ఏమవుతుంది చూడండి, ఈ శాంపుల్ ఆఫ్ డయోడ్ can be used as a non-linear modulator by restricting its operation to a non-linear region of its characteristics. అంటే ఇప్పుడు డయోడ్కి ఇన్పుట్ ఇచ్చినప్పుడు, డయోడ్కి విఐ ఆఫ్ టీ దట్ ఈజ్ ఈక్వల్ టు ఎం ఆఫ్ టీ ప్లస్ సి ఆఫ్ టీ ఇచ్చినప్పుడు, ఇందులో మనం డయోడ్ క్యారెక్టరిస్టిక్స్ నేర్చుకున్నాం, నాన్ లీనియర్ క్యారెక్టరిస్టిక్స్ అని. మీకు డయోడ్, ద ఇన్పుట్ అవుట్పుట్ రిలేషన్ ఆఫ్ ఎ నాన్ లీనియర్ డివైస్ లేకపోతే నాన్ లీనియర్ అయిన డయోడ్ ఈక్వేషన్ ఇన్పుట్ అవుట్పుట్ రిలేషన్ ఎలా రాసుకుంటామంటే, ఏఎక్స్ ప్లస్ బిఎక్స్ స్క్వేర్ ప్లస్ సిఎక్స్ క్యూబ్ ఇలా రాసుకుంటాం. ఏది, ఈ నాన్ లీనియర్ క్యారెక్టరిస్టిక్స్ని. అంటే ఇప్పుడు డయోడ్ ఇన్పుట్కి నేను విఐ ఆఫ్ టీ ఇస్తుంటే అవుట్పుట్ నాకు ఎలా వస్తుంది, నాన్ లీనియర్ క్యారెక్టరిస్టిక్స్ ఈక్వేషన్ అయినా ఏఎక్స్ ప్లస్ బిఎక్స్ స్క్వేర్ ప్లస్ సిఎక్స్ క్యూబ్ అలా వస్తుంది. అంటే ఇక్కడ ఎక్స్ అంటే ఏంటి, విఐ ఆఫ్ టీ, ఎక్స్ అంటే విఐ ఆఫ్ టీ కదా. సో ఆ ఈక్వేషన్ని డయోడ్ అవుట్పుట్, ఇదేమో విఐ ఆఫ్ టీ ఏమో డయోడ్ ఇన్పుట్, వి1 ఆఫ్ టీ ఏమో డయోడ్ అవుట్పుట్. సో డయోడ్ అవుట్పుట్ ఏమొస్తుంది అప్పుడు, ఏఎక్స్ అంటే ఏ ఇంటూ విఐ ఆఫ్ టీ ప్లస్ బిఎక్స్ స్క్వేర్ అంటే బి ఇంటూ విఐ స్క్వేర్ ఆఫ్ టీ ప్లస్ ఇంకో ఈక్వేషన్ రాసుకున్నా ప్లస్ సి ఇంటూ విఐ క్యూబ్ ఆఫ్ టీ. అలా వస్తుంది డయోడ్ ఈక్వేషన్. ఈ డయోడ్ క్యారెక్టరిస్టిక్స్, నాన్ లీనియర్ క్యారెక్టరిస్టిక్స్ ద్వారా మనకి ఈక్వేషన్ ఇలా వస్తుంది. ఈ ఈక్వేషన్ ఏం చేస్తుంది, ఇప్పుడు డయోడ్ అవుట్పుట్ వి1 ఆఫ్ టీ దట్ ఈస్ ఈక్వల్ ఏ విఐ ఆఫ్ టీ ప్లస్ బి విఐ స్క్వేర్ ఆఫ్ టీని ఏం చేస్తామంటే బ్యాండ్ పాస్ ఫిల్టర్కి ఇస్తాం. ఓకేనా, బ్యాండ్ పాస్ ఫిల్టర్కి ఇస్తాం. సో ఇక్కడ బ్యాండ్ పాస్ ఫిల్టర్కి ఇచ్చే ముందు నేను విఐ ఆఫ్ టీ సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. ఇక్కడ విఐ ఆఫ్ టీ దట్ ఈస్ ఈక్వల్ వి1 ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ విఐ ఆఫ్ టీ అంటే ఏంటి, విఐ ఆఫ్ టీ చూడండి, ఏఎం కాస్ ఒమేగా ఎంటీ ప్లస్ ఏసీ కాస్ ఒమేగా సిటీ. అదే రాస్తాను, ఏఎం కాస్ ఒమేగా ఎంటీ ప్లస్ ఏసీ కాస్ ఒమేగా సిటీ ప్లస్ బి ఇంటూ ఎక్స్ స్క్వేర్ అంటే విఐ స్క్వేర్ ఆఫ్ టీ అంటే ఏఎం కాస్ ఒమేగా ఎంటీ ప్లస్ ఏసీ కాస్ ఒమేగా సిటీ హోల్ స్క్వేర్. దీన్ని ఎక్స్పాండ్ చేశాను, ఏఎం కాస్ ఒమేగా ఎంటీ ప్లస్ ఏ ఇంటూ ఏసీ కాస్ ఒమేగా సిటీ. ఇక్కడ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా అప్లై చేసాం అంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. సో ఈ వి1 ఆఫ్ టీ అంటే అవుట్పుట్ ఆఫ్ డయోడ్ ఈక్వేషన్, వి1 ఆఫ్ టీ ఏం చేస్తున్నాను, బ్యాండ్ పాస్ ఫిల్టర్కి అప్లై చేస్తాను. బ్యాండ్ పాస్ ఫిల్టర్కి అప్లై చేస్తే ఏమొస్తుంది, ఓన్లీ క్యారియర్ సిగ్నల్ అండ్ మెసేజ్ సిగ్నల్ విత్ క్యారియర్ సిగ్నల్ని అలౌ చేస్తుంది బ్యాండ్ పాస్ ఫిల్టర్. రిమైనింగ్ టర్మ్స్ అన్ని ఎలిమినేట్ అయిపోతుంది. సో ఇప్పుడు నాకు అవుట్పుట్ ఏమొస్తుంది, బ్యాండ్ పాస్ ఫిల్టర్ అవుట్పుట్ చూడండి, హియర్ ద బ్యాండ్ పాస్ ఫిల్టర్ అలౌస్ ఓన్లీ క్యారియర్ ఫ్రీక్వెన్సీ ఒమేగా సి అండ్ క్యారియర్ ఫ్రీక్వెన్సీ ప్లస్ మాడ్యులేటింగ్ ఫ్రీక్వెన్సీ అంటే ఒమేగా సి ప్లస్ ఒమేగా ఎం అలౌ చేస్తుంది. అంటే ఇప్పుడు నాకు అవుట్పుట్ ఏమొస్తుంది, ఏఏసి కాస్ ఒమేగా సిటీ. అంటే ఇందాడు ఈక్వేషన్లో ఉన్న, ఇక్కడ చూడండి, ఇందాడు ఈక్వేషన్ చూపిస్తున్నాను, ఏఏసి కాస్ ఒమేగా సిటీ ఈ ఈక్వేషన్ అంటే ఏఏసి కాస్ ఒమేగా సిటీ ఈ టర్మ్, అట్లాగే బి ఇంటూ 2 ఏఎంఏసి కాస్ ఒమేగా ఎంటీ కాస్ ఒమేగా సిటీ అంటే బి ఇంటూ 2 ఏఎం ఇంటూ ఏసీ కాస్ ఒమేగా ఎంటీ కాస్ ఒమేగా సిటీ. ఈ టూ టర్మ్స్ బ్యాండ్ పాస్ ఫిల్టర్ అలా చేస్తుంది, రిమైనింగ్ టర్మ్స్ అన్ని ఎలిమినేట్ అయిపోతుంది. సో అవుట్పుట్ నాకు ఈక్వేషన్ వచ్చింది. ఈ ఈక్వేషన్ వచ్చినాక ఇక్కడ చూడండి, కాస్ ఏ కాస్ బి ఫార్ములా అప్లై చేస్తాం. కాస్ ఏ కాస్ బి అప్లై చేస్తే 1/2 కాస్ ఆఫ్ ఏ మైనస్ బి ఇంటూ కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి అప్లై చేసి మళ్ళీ ఎక్స్పాండ్ చేస్తాను అంటే ఏ ఇంటూ ఏసీ కాస్ ఒమేగా సిటీ ప్లస్ 2BAMAC. ఇక్కడ ఫార్ములా అప్లై అయింది, 1/2 కాస్ ఆఫ్ ఏ మైనస్ బి ప్లస్ కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి. ఈ టూ క్యాన్సిల్ అయిపోతుంది. క్యాన్సిల్ అయిపోయినాక మళ్ళీ ఏఏసి కాస్ ఒమేగా సిటీ ప్లస్ బి ఇంటూ ఏఎంఏసి కాస్ ఒమేగా సి మైనస్ ఒమేగా ఎంటీ ప్లస్ కాస్ ఒమేగా సి ప్లస్ ఒమేగా ఎంటీ. ఇప్పుడు దీనికి ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేసాం.
ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేస్తే యాంప్లిట్యూడ్ బై 2 అవుతుంది కదా. సో ఏఏసి బై 2 ఇక్కడ కాస్ ఒమేగా సిటీ అంటే ఫ్రీక్వెన్సీ ఎఫ్సీగా తీసుకోవచ్చు కదా. అంటే ఒకసారి మైనస్ అవుతుంది, ఫ్రీక్వెన్సీ నుంచి మైనస్ ఎఫ్సి ఒకసారి, మళ్ళీ ఎఫ్+ఎఫ్సి ఒకసారి యాడ్ అవుతుంది. అట్లాగే సెకండ్ టర్మ్ బిఏఎంఏసి బై 2 అవుతుంది. బై 2 అయ్యి మళ్ళీ డో ఆఫ్ ఎఫ్ మైనస్ ఇది ఒకసారి మైనస్ అవుతుంది, ఒమేగా సి - ఒమేగా ఎం అంటే ఎఫ్సి - ఎఫ్ఎం. ఇంకోసారి ప్లస్ అవుతుంది, ఎఫ్+ఎఫ్సి - ఎఫ్ఎం. మళ్ళీ థర్డ్ టర్మ్ కూడా ఇది బిఏఎంఏసి కామనే కదా. సో బిఏఎంఏసి బై 2 మళ్ళీ ఎఫ్- ఒకసారి ఎఫ్సి+ఎఫ్ఎం అవుతుంది, మళ్ళీ ఎఫ్సి+ఎఫ్ఎం అవుతుంది. సో ఇప్పుడు నాకు ఏమొచ్చింది ఈక్వేషన్, క్యారియర్ వచ్చింది, లోవర్ సైడ్ బ్యాండ్ అప్పర్ సైడ్ బ్యాండ్ 3 టర్మ్స్ వచ్చినాయి. దీనికి మనం స్పెక్ట్రమ్ డ్రా చేస్తాం. అంటే ఇక్కడ -ఎఫ్సి+ఎఫ్సికి ఇక్కడ చూడండి -ఎఫ్సి+ఎఫ్సి తీసుకుంటాను. అట్లాగే -ఎఫ్సి - ఎఫ్ఎం. సో -ఎఫ్సి - ఎఫ్ఎం. అట్లాగే ఎఫ్సి - ఎఫ్ఎం. సో ఎఫ్సి - ఎఫ్ఎం. నెక్స్ట్ -ఎఫ్సి - ఎఫ్ఎం. -ఎఫ్సి - ఎఫ్ఎం అలాగే ఎఫ్సి+ఎఫ్ఎం. దీని ద్వారా మనం స్పెక్ట్రమ్ డ్రా చేస్తాం. సేమ్ యాజ్ స్పెక్ట్రమ్ మనం ఏఎం టైం డొమైన్ డిస్క్రిప్షన్ ఆఫ్ ఏఎం సిగ్నల్లో ఎలా స్పెక్ట్రమ్ డ్రా చేసామో సేమ్ అలాగే ఇక్కడ స్పెక్ట్రమ్ డ్రా చేస్తాం అనమాట. ఓకేనా, అర్థమైంది. అంటే ఇది జనరేషన్ ఆఫ్ ఏఎం సిగ్నల్కి ఏం చేసాం, నాన్ లీనియర్ డివైస్ తీసుకున్నాం, అంటే డయోడ్ తీసుకున్నాం. ఇన్పుట్ క్యారియర్ సిగ్నల్, మెసేజ్ సిగ్నల్ ఇచ్చాం. సో రెండు సిరీస్లో ఇచ్చాను కాబట్టి M+C డయోడ్ ఇన్పుట్గా ఇచ్చాం. కానీ డయోడ్ అవుట్పుట్ క్యారెక్టరిస్టిక్స్ తెలుసు మీకు, డయోడ్ నాన్ లీనియర్ ఈక్వేషన్ ఎట్లా ఉంటుంది, AX+BX² అట్లా ఉంటుంది, CX³ అట్లా ఉంటుంది. సో ఎప్పుడైతే ఈ ఇన్పుట్స్ ఇచ్చానో నాకు డయోడ్ అవుట్పుట్ ఏమొస్తుంది, M+C. డయోడ్ ఇన్పుట్ M+C. సో డయోడ్ అవుట్పుట్ నాకు ఏమొచ్చింది, A × Vi కదా. సో A × Vi ప్లస్ B × Vi² ప్లస్ C × Vi³ అలా వస్తుంది అవుట్పుట్. సో అవుట్పుట్ ఏమొస్తుంది, అవుట్పుట్ దీనికి విఐలో ఏఎం కాస్ ఒమేగా ఎంటీ, ఏసీ కాస్ ఒమేగా సిటీ సబ్స్టిట్యూట్ చేసి ఎక్స్పాండ్ చేస్తే బ్యాండ్ పాస్ ఫిల్టర్ నుంచి పాస్ చేస్తే ఏఏసీ కాస్ ఒమేగా సిటీ B × 2 ఏఎంఏసీ కాస్ ఒమేగా ఎంటీ కాస్ ఒమేగా సిటీనే అలౌ చేసి దాన్ని ఎక్స్పాండ్ చేసి ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేసాం, దానికి స్పెక్ట్రమ్ డ్రా చేసాం. దిస్ ఈస్ అబౌట్ స్క్వేర్ లా డయోడ్ మాడ్యులేషన్.